మరి ఇప్పుడు లాక్డౌన్ పడింది అనుకోండి, మీ లైక్ మీరు ఎట్లా ఫీల్ అవుతారు దాన్ని? మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా మారుతుంది. దట్స్ మై ఏముండదు, ఇంట్లో కూర్చొని ఓటీటీ ఆహా చూసుకోండి. ఎక్కువగా నష్టపోయేది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాను. నాలాంటి సింగిల్స్. అంటే అలా కాదు, సింగిల్స్ ఏం ఉండదు కదా, లాక్డౌన్ పడ్డా ఒకటే పడకుండా ఒకటే, అదే టీవీలో చూసుకుంటారు కదా. ఎక్కువ నష్టపోయేది ఎవరంటే లవర్సే. పాపం కలవలేక, కృష్ణకాంత్ పార్క్ రాలేక, కరోనా వస్తుందేమని భయంతో. అంటే ఈ టీవీలో వచ్చిందని భయపెట్టించింది ఎక్కువ ఉంది, కానీ ఆ భయంతోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము స్టూడెంట్సే కదన్నా, ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. మా జాబ్స్ కి రెసిషన్ ఉండదన్న. ఏం జాబ్ సార్? CA చేస్తాం. ఓకే, సిఏ జాబ్ అంటే సార్ ఈయనకేం ప్రాబ్లం లేదంట. పరిస్థితి ఏం చేంజ్ కాదబ్బా, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవడు పని అటు చేసుకుంటూ పోతాడు. హాయ్ మీ పేరు? హలో, నా పేరు యశస్విని. సో మరి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది, అంటే కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే మీరేం చేస్తారు? అది నాకు పెద్ద సమస్య నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్ అండ్ నా కెరియర్ ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు సడన్ గా లాక్డౌన్ పెట్టారు అనుకోండి, ఐ షుడ్ హ్యావ్ టు గో బ్యాక్ టు జీరో అగైన్. ఇట్స్ అ ప్రాబ్లం. నేనేం చేస్తాను అనేది ఇంకా ఆలోచించలేదు. ఏం చేస్తాను అంటే సేవ్ అప్ సమ్ మనీ, ఎనఫ్ మనీ, సో దట్ ఐ కెన్ సర్వైవ్ ద లాక్డౌన్. సో 20లో 21లో ఏం చేశారు మీరు? 2020 ఆ టైంలో నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. చాలా టైం నేను ఇంట్లో ఐ యూస్ టు స్లీప్, వాచ్ ఫోన్ ఆర్ జస్ట్ డూ సంథింగ్. అప్పుడు చిన్న చిన్న హాబీస్ లాంటివి ప్రాక్టీస్ చేసేదాన్ని. సో మరి ఇప్పుడు లాక్డౌన్ పడింది అనుకోండి, మీ లైక్ మీరు ఎట్లా ఫీల్ అవుతారు దాన్ని? మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ లాగా మారుతుంది. దట్స్ మై బిగ్గెస్ట్ కన్సర్న్. ఓకే, సూపర్, సో స్వీట్ అబ్బా. సో మరి మా వాళ్ళకి మనం చెప్తారంటే లాక్డౌన్ పడితే ఇది చెయ్యొచ్చు అని చెప్పిన ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, మీరు చిన్న చిన్న హాబీస్ స్టార్ట్ చేయండి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే అవి వెతుక్కోండి. డిప్రెషన్లో లేకపోతే సాడ్నెస్ అలా ఎక్కువ అయితే ఎవరితో అయినా మాట్లాడండి. యూ కెన్ టెక్స్ట్ మీ బికాస్ ఐఎమ్ అ ట్రైన్డ్ లిజనర్. ఐ యామ్ అ వెరీ బిగ్ అడ్వకేట్ ఫర్ మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అనేది నా పెద్ద సజెషన్. ఓకే, సూపర్, సో స్వీట్, థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? అరవింద్. సో ఇప్పుడు మనకి కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి కదా, ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే మీరేం చేస్తారు? మళ్ళీ లాక్డౌన్ పడితే అందరికీ ఒకేలాగా ఉండదు కదా. సో ఒకవేళ లాక్డౌన్ పడితే నేను ఏం చేస్తానంటే పబ్జి బాగా ఆడతాను, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాము సోషల్ మీడియాలో. అండ్ మోర్ ఓవర్ వాలంటరీ వర్క్స్ చేస్తాను. ఇంతకుముందు లాస్ట్ టైం కోవిడ్ పడ్డప్పుడు నేను వాలంటరీ వర్క్స్ చేస్తాను. లైక్ నీడీ పీపుల్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, కావాల్సిన వాళ్ళకి ఆర్ఫనైజెస్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు అలాంటివి చేస్తూ ఉండేవాడిని. ఒకవేళ లాక్డౌన్ పడితే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? వేర్ ఫైనాన్షియలీ స్టేబుల్, టు బి ఫ్రాంక్, ఇట్స్ ఓకే ఫర్ మీ. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు ప్రజెంట్ స్టడీస్లో ఉన్నాను. సో నాకు సర్వైవల్ అంటే ఇంకా ఫ్యామిలీ ఓకే, ఇట్స్ ఓకే, గుడ్ ఫర్ మీ. ఓకే, సో మరి లాస్ట్ 2 years ఏం చేశారు? 2 years బ్యాక్ మనకు కోవిడ్ పడింది కదా, 2 years ఇదే చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అన్ని ఆన్లైన్లో చేస్తారు మా క్లాసెస్. సో క్లాసెస్ వింటూ ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ కొన్ని రోజుల తర్వాత అవి కూడా ఆపేశారు. లైక్ లెక్చర్స్ యూనివర్సిటీకి వెళ్ళి చెప్పడం కోసం. సో ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ మేము ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అనుకున్నాం, లైక్ విత్ మార్క్స్ మళ్ళీ ఇట్ వాజ్ నాట్ థింగ్. ఇంకా గెట్ టుగెదర్ తర్వాత అనుకున్న తర్వాత ఒక సర్టన్ సిచ్యువేషన్లో అక్కడ ఒక నీడీ పీపుల్స్ ఉన్నారు, లైక్ కూర్చొని ఫుట్పాత్ పైన. అనుకున్నాం ఓకే రా మనం ఇదంతా ట్రై చేద్దాం, చందాలు వేసుకుందాం, మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి అంతా అందరం అనుకుందాం. కావాల్సిన వాళ్ళకి మాస్క్ అండ్ డిస్టెన్స్ ముందు కావాల్సిన పర్మిషన్స్ తీసుకున్నాం, డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మేము చేసింది లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ హిట్ అయినప్పుడు. మీ అందరికీ తెలుసు, లైక్ 2021లో 20 and 21 ఈ 2 years ఇవి చేశారు మీరు. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారు అంటే కోవిడ్ స్ప్రెడ్ కాకుండా? వేర్ మాస్క్, సింపుల్ గా చెప్తున్నా, మాస్క్ వేర్ చేసుకోండి. ఇంకా దానికంటే ఇంకా ఏం చేసేది లేదు. ఎక్కువగా బయట తిరగడం కంటే, తిరిగినా కానీ మీరు స్ప్రెడ్ అయ్యేది ఎక్కడ అంటే హైజీన్ గా లేకపోవడం వల్లనే కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది. న్యూ ఇయర్స్ ఉన్నాయి, అలా అని పార్టీ చేసుకోవద్దని చెప్పను, ఎందుకంటే నేను క్రిమినల్ అయిపోతాను ఇప్పుడు చేసుకో అని చెప్పతే. సో చేసుకోండి, బట్ కొంచెం జాగ్రత్తగా అంతే. మాస్క్ వేసుకొని తిరగచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. గవర్నమెంటే చెప్తుంది మాస్క్ వేసుకొని తిరగమని. సో
గో ఫర్ ఇట్, దట్స్ ఇట్. సో హాయ్ మీ పేరు? గోపి. సో మరి ఇప్పుడు కోవిడ్ కేసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే ఎట్లుంటది పరిస్థితి? లాక్డౌన్ పెడితే చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఆహా. ముందుకే చాలా ఇబ్బంది పడిపోతుంది జనం. అవును. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటే చాలా కష్టం అవుతుంది. అది జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, డైలీ వేజెస్ ఉండే వాళ్ళకి కావచ్చు, పనులు దొరకవు, చాలా ఇబ్బంది పడిపోతారు. సో మరి లాక్డౌన్ పడొద్దంటే మనం ఏం చేయాలి? లాక్డౌన్ పడుతుంటే సామాజికంగా మనకి ఏమేమి దానికి ఉన్నాయో వాటిలన్నింటినీ పాటించాలి. అవి పాటిస్తే తప్ప మిగతా అన్నింటికి అవాయిడ్ చేయొచ్చు. సో మరి ఈసారి లాక్డౌన్ పడితే ఎవరికి ఎక్కువగా ఇబ్బంది అవుద్ది? మిడిల్ క్లాస్ అండ్ డైలీ పనుల కోసం వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడిపోతుంది. సో కన్స్ట్రక్షన్ లో ఉన్న లేబర్స్ కావచ్చు, డైలీగా చేసుకునే పని చేసిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ప్రాబ్లం. అంటే లాస్ట్ టైం చాలా మంది జాబ్స్ కూడా పోయినాయి కదా. జాబ్స్ పోయినాయి. అవును. సో మరి ఈసారి కూడా జరుగుతుంది అంటారా? మేబీ ఈసారి జరగకపోవచ్చు, ఎందుకంటే దీని గురించి అంత పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు, డేంజర్ అది కాదని చెప్పి చెప్తున్నారు. బట్ ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. మేబీ ఈసారికి. సో మరి లాస్ట్ టైం 2 years వరకు లాక్డౌన్ ఉండే కదా, మీరేం చేశారు అప్పుడు? నేను యాక్చువల్గా అప్పుడు SMR వినయ్ ఫౌంటైన్ అని చెప్పేసి అపార్ట్మెంట్ ఉండింది. ఓకే. దాంట్లో ఇన్సైడ్ ఉండి నేను మొత్తం మేనేజ్ చేశాను. అంటే నేను లోపలికి ఎవరు రాకూడదు పోకూడదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన 1000 ఫ్లాట్స్ అవి 1000 ఫ్లాట్స్ సంబంధించి నేనే మేనేజ్ అనమాట. ఓకే. సో దానికి ఏమేం కావాలో ఎట్లా అయింది మొత్తం ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాము. లోపల మెడిసిన్స్ కావచ్చు, ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి మొత్తం ఇవన్నీ కూడా మేమే దగ్గర నుంచి చేయించేసాం. దగ్గరుండి చేయించారు. మరి ఒకవేళ ఇప్పుడు లాక్డౌన్ పడితే మీరు ఎలా సర్వైవ్ అవుతారు ఈసారి? ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో అంటే సేమ్ సిచ్యువేషన్. సేమ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ మనం యూజ్ చేసుకుంటాం అంతే. థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? హనుమంత్ అండి నా పేరు. సో మరి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అవునండి. సో మరి ఒకవేళ లాక్డౌన్ పడితే మన పరిస్థితి మళ్ళీ ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుందండి. కాకపోతే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా మనం చేయాల్సిన ప్రయత్నం చేసుకోవాలి. మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి, ఉద్యోగ భద్రత కూడా ఉండాలి. కాబట్టి అన్ని బంద్ చేసి కూర్చుంటే మన జీవితాలు కూడా నడవవు. కాబట్టి కంపల్సరీ కూడా మనకు కావాల్సిన పర్సనల్ ఎవరంతకు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ రాకుండా ఉండాలనే కోరుకుందాం. సో మరి ఒకవేళ లాక్డౌన్ పడితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? మధ్యతరగతి ప్రజలు చాలా బాధపడతాం, ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బిల్డర్స్ కానీ అంటే దాంట్లో లేబర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా బాధపడతారు. మనం ఇంకా చాలా వెనక్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి అంటే ప్రికాషన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్. కాబట్టి నాకు తెలిసి ఇంతకుముందు ఆల్రెడీ అందరూ వ్యాక్సినేషన్ వేసుకున్నారు కాబట్టి ఎంతో అంత బాగుంటుందని అనుకుంటున్నా. నా ఉద్దేశం అయితే అది. ఓకే. లాక్డౌన్ అయితే నష్టం జరుగుతుంది. లాక్డౌన్ పడితే నష్టం అయితే జరుగుతుంది 100%. సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ 2 years ఉండే మనకు, మీరేం చేస్తారు అప్పుడు? ఊరికి వెళ్ళిపోయాము అప్పుడు. తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాము. ఓకే. కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ఉద్యోగం చేశాం. ఊర్లో ఏం పని చేశారు అప్పుడు? ఖాళీగా ఉన్నాం. ఖాళీగా ఉన్నారా? ఖాళీగా. మరి తిండి అవన్నీ ఎలా వెళ్ళాయి? అంటే మా కంపెనీ కొంత పేమెంట్ ఇచ్చింది, శాలరీస్ కూడా ఇచ్చారు, ప్రాబ్లం లేదు. కానీ అంత ఇవ్వని కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అటువంటిప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది జరుగుతుంది. కాకపోతే ప్రికాషన్స్ తీసుకొని మాత్రం లాక్డౌన్ అనేది కాకుండా చూసుకోవాలా. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు మనం ప్రయత్నం చేయాలి. ఓకే. అది నా ఉద్దేశం. మా వ్యూవర్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అదేనండి, ఒకవేళ కరోనా వస్తుందని అంటే ఈ టీవీలో వచ్చిందని భయపెట్టించింది ఎక్కువ ఉంది, కానీ ఆ భయంతోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా వస్తే తగు జాగ్రత్తలు ఇంట్లోనే ఎలానో తీసుకోవాలో డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకొని వచ్చినట్టు ఉంటే స్ప్రెడ్ అవ్వకుండా ఇంట్లోనే క్వారంటైన్ ఉండడము, కొన్ని మందులు తీసుకొని ఉండడం మంచిదని నా ఉద్దేశం. హాయ్ మీ పేరు? హరిత. సో మరి మళ్ళీ మనకు కోవిడ్ స్టార్ట్ అయింది, సో అన్ని ప్రికాషన్స్ తీసుకోమంటున్నారు. ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ లాక్డౌన్ అంటే యాక్చువల్లీ చాలా మంది స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా లాస్ అయిపోయారు ఆల్రెడీ. సో బట్ ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా ఇంక్లూడింగ్ అస్ లైక్ వాట్ ఎవర్ వి ఫేస్ వి ఫర్గట్ అండ్ ఆ ప్రికాషన్స్ మళ్ళీ తీసుకోవట్లేదు. సో మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చు, అగైన్ వీ మే హ్యావ్ టు ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్. సో అట్లీస్ట్ నౌ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నందుకు వీ షుడ్ రియలైజ్ అండ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఓకే. సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు 2 years మీరేం చేశారు? 2 years లైక్ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. బట్ క్వాలిటీ టైం కొంచెం ఎక్కువ అనిపించింది. సో వీ మిస్డ్ సంథింగ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ అండ్ అనేది అనిపించింది.
కొంచెం ఎక్స్ట్రా టైం ఉండింది, సో ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. బట్ రీసెంట్ డేస్ మళ్ళీ మొదటికి వచ్చేసాము, అన్నీ మర్చిపోయింది. సో మరి ఈసారి లాక్డౌన్ పడితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? నష్టపోయేదంటే స్మాల్ బిజినెస్ ఉన్న వాళ్ళు చాలా నష్టపోతారు. లైక్ కొన్ని కంపెనీస్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దగా లాస్ ఉండదు, బట్ దాని ఇంపాక్ట్ మేబీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మళ్ళీ రావచ్చు. కొంతమంది జాబ్స్ కూడా పోయినాయి కదా అప్పుడు. జాబ్స్ పోయాయి, బట్ ఇప్పుడిప్పుడే రీసెట్ అవుతున్నారు. మళ్ళీ దే మే కమ్ బ్యాక్ టు స్టార్టింగ్ స్టేజ్. ఓకే, సో మరి మీరు ఎలా సర్వైవ్ కాబోతున్నారు ఒకవేళ లాక్డౌన్ పడితే? లాక్డౌన్ సో కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి, ఇంకా తీసుకోవట్లేదు. బట్ సో మీరు ఏం చేస్తారు ఒకవేళ లాక్డౌన్ పడింది అనుకోండి? సో అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మేజర్గా చూస్తాము. సర్వైవ్ అవ్వడానికి ఏం చేస్తారు? సర్వైవ్ అవ్వడానికి యాక్చువల్లీ ఐఎమ్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. సో మీ కంప్లీట్ శాలరీ ఇస్తారా? అంటే కొన్ని కంపెనీస్ మాత్రం హాఫ్ శాలరీ పే చేస్తారు కదా అప్పుడు. దెన్ దెర్ విల్ బి ఎ లాస్ ఫర్ దెమ్. సో బట్ కోవిడ్ టైంలో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎలా బెస్ట్గా యూస్ చేసుకోవాలి అనేది అదర్ కంపెనీస్ కూడా ట్రై చేసాయి, లైక్ అదర్ ఇండస్ట్రీ కూడా. సో వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ ఇలా కొంచెం డిఫరెంట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మరి మా వ్యూవర్స్కి ఏమన్నా సలహా ఇస్తారా కోవిడ్ గురించి? అంటే పీకల మీదకి వచ్చిందాక కాకుండా కొంచెం ముందు నుంచే ప్రివెన్షన్ తీసుకోవాలి, అండ్ కొంచెం సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలి ఫినాన్షియల్గా. లైక్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యూచర్. సో కొంచెం ముందు నుంచే సర్వైవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవడం బెటర్. నా పేరు మధు. నా పేరు నాగేంద్ర. సో మరి కోవిడ్ కేసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే మీరు ఏం చేస్తారు? ముందు నుండే కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని, ఎందుకంటే అప్పుడే మనందరం చాలా సఫర్ అయినాం. మాస్కులు అవి పెట్టుకొని 27 కేసెస్ ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చినాయని న్యూస్ కూడా విన్నాం. అవును. ఇక స్టూడెంట్స్కి అయితే బాగా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నా. మేము కూడా ఇప్పుడే కోచింగ్ తీసుకోవడానికి వచ్చినాం హైదరాబాద్. సో మరి ఒకవేళ లాక్డౌన్ పడితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? స్టూడెంట్స్ అయితే ఎక్కువ నష్టపోతారు. ఈ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకునే వాళ్ళు మళ్ళీ బ్రేక్ అయినట్టు టైము, ఈ జాబులు అవి కొంచెం కష్టాలు ఉంటాయి కదా. అదే. సో మరి మీరు లాస్ట్ టైం మనకు లాక్డౌన్ పడ్డప్పుడు మీరేం చేశారు? ఏం లేదన్న, ఇంటి నుంచి బయటకి వెళ్ళలేను, ఏ వర్క్ బందే. బయటకి వెళ్దామన్నా మొత్తం పోలీస్ తోటి ప్రొటెక్షన్ అది ఉంటుండే. దీనివల్ల ఒక స్టూడెంట్స్ అని కాదు, ప్రతి ఒక్క వ్యాపారులకు ఇబ్బంది. ట్రాన్స్పోర్ట్ కావాలి కానీ ఎటు వెళ్ళినా అందరికి ఇబ్బంది. అట్లా బాగా సఫర్ అయిపోతుంది. ఎందుకైనా మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. సో మరి లాస్ట్ టైం ఎలా సర్వైవ్ అయ్యారు? ఏం లేదనక, స్టేయింగ్ హోమ్ అంటే వర్క్, తిండి, వర్క్. ఇక స్టూడెంట్స్ కాబట్టి ఇంటికాడనే ఉండి పేరెంట్స్ చూసుకుంటారు. పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. మాది ఎట్లా మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఓకే, ఫుడ్ అవన్నీ ఊరికి వెళ్ళిపోయారా మీరు ఇక్కడ నుంచి? ఊరికి వెళ్ళాం. ఓకే, ఊర్లో సర్వైవ్ అయ్యారు. ఓకే. సో మరి ఈసారి ఒకవేళ లాక్డౌన్ పడితే మీరు ఏం చేయబోతున్నారు? ఎలా సర్వైవ్ కాబోతున్నారు? లాక్డౌన్ పడితే ముందు నుంచి సేఫ్టీస్ యూజ్ చేసి ఇక స్టే హోమ్, స్టే హెల్త్. ఓకే, మీరేం చేయబోతున్నారు? అది ఊరు వెళ్ళిపోతాం. సిట్యుయేషన్ సిట్యువేషన్ అది క్రిటికల్ సిట్యువేషన్ అయితే వెళ్ళిపోతాం. ఇక సర్వైవ్ అయితే అంటే సేఫ్టీ పాటించి ఇక్కడ ఉంటాం. ఓకే. సో మరి మా వ్యూవర్స్కి ఏమని చెప్తారా కోవిడ్ అంటే ఎట్లా ఉండాలి ఏందని చెప్పేసి? మాస్క్ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోమని అయితే చెప్తా. ఎందుకంటే స్ప్రెడ్ కాకముందే మనం ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటే మంచిది కదా అందరికి. ఒకవేళ మనకు వచ్చినా అని తెలిసినా కూడా ఇక వేరే వాళ్ళకు స్ప్రెడ్ కాకముందే జాగ్రత్తగా ఉన్నది బెటర్. సో మీరేం చెప్తారు? మన లైఫ్ కాకుండా మనతో ఉన్న 10 మంది లైఫ్ మంచిగా ఉండాలంటే మనము జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళకు కూడా జాగ్రత్త చెప్పాలి. ఓకే. హాయ్, మీ పేరు? ప్రతీక్. అక్షయ్. సో మరి మన కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ. సో ఒకవేళ లాక్డౌన్ పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మళ్ళీ సేమ్ బ్యాక్ టు అదే స్క్వేర్ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంతే, సేమ్ అంతే. మళ్ళీ అన్ని లాక్డౌన్ అయిపోయి అయ్యే కష్టం. బట్ మేబీ లాస్ట్ టైం నుంచి కొంచెం నేర్చుకుంటే ఇప్పుడే అంతా ఫాలో అయ్యి కొంచెం తగ్గొచ్చు. మీరేం చేస్తారు? స్టూడెంటే అన్న. రెసిషన్ రాకపోతే చాలు కోవిడ్ వల్ల. మళ్ళీ కోవిడ్ లాస్ట్ టైం కోవిడ్ వల్ల పెరగడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అందరినీ తీసేశారు. అవును. మళ్ళీ ఈసారి ఆ రెసిషన్ రాకపోతే చాలు ఎంప్లాయీస్కి, అంతే అంతే అన్న. సో మరి మీరు ఎలా సర్వైవ్ అవుతారు? మేము స్టూడెంట్సే కదన్నా, ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. మా జాబ్స్కి రెసిషన్ ఉండదు అన్న. ఏం జాబ్ సార్? సిఏ జాబ్. ఓకే, సిఏ జాబ్ అంట సార్. నాకేం ప్రాబ్లం లేదంట. మా ఇద్దరికి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, లాస్ట్ టైం మీరు చదువుకుంటూ ఉన్నారు. మీరు అప్పుడు ఇలా ఏం చేశారు? ఇంట్లోనేనా కంప్లీట్గా? కంప్లీట్గా ఇంట్లోనే. ఆఫీస్లో వాళ్ళేమో వర్క్ ఇచ్చేవాళ్ళు,
ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే టైం టు టైం అయిపోయేది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల టైం లేదు, ఏం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇష్టం వచ్చినప్పుడు చేసేమని వాళ్ళు అంతే. సో మరి మన వ్యూవర్స్ కి ఏం సలహా ఇస్తారు? కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి. ఇంకా హైదరాబాద్లో అంత హెవీగా లేదనుకుంటున్నాను, నాకు తెలిసిన వరకు. మేము జస్ట్ తిరగడానికి వచ్చాము, అంత హెవీగా లేదనుకుంటున్నాను. బట్ ముందు నుంచే ఎక్కువ అవుతుంటే ముందు నుంచే కొంచెం ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతే, అంత బాగా కేర్ తీసుకుంటే రాకుండా చేయొచ్చు. సో మరి ఒకవేళ లాక్డౌన్ పడితే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. పేదోళ్ళే. పేదోళ్ళేనా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ డైలీ వర్కర్స్. వీళ్ళిద్దరికి ఎక్కువ నష్టం జరుగుతుంది. బెంచ్ మీద ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసేస్తారు మెయిన్ గా, అంతే. కొత్త జాబ్స్ తీసుకోరు. సో మళ్ళీ రిసెషన్ వచ్చింది, అలా ప్రాబ్లం ఏంటంటే ఎఫెక్ట్ అయ్యేదంటే స్టూడెంట్స్ అండ్ డైలీ వర్కర్స్. స్టూడెంట్స్ కూడానా? స్టూడెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు. జాబ్స్ రావు. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ ఆన్లైన్ కోచింగ్ అది ఇది అంటే అంత ఎఫెక్టివ్ గా ఉండవు కోచింగ్. మాకైతే అసలు ఉండదు. సో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్స్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డైలీ వర్కర్స్ కి ఇబ్బంది అయితే. సో మరి మన కోవిడ్ కేసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అవి ఒకవేళ ఇంక్రీజ్ అయ్యి లాక్డౌన్ పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? పరిస్థితి ఏం చేంజ్ కాదబ్బా. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎవడి పని అటు చేసుకుంటూ పోతాడు. అంటే లాక్డౌన్ పడడం వల్ల అంటే ఆటోస్ ఇవి ఆగుతాయేమో కానీ మిగతా ఎవరి జీవితం వాడిది. వర్కింగ్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమే, లాక్డౌన్ పడినా వర్క్ ఫ్రమ్ హోమే, తేడా అయితే ఏముండదు. బయట తిరిగే వాడికి మాత్రమే ప్రాబ్లం, లైక్ సేల్స్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇంకా పోతే ఆటోలు, క్యాబ్లు ఇవి నడిపే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మిగతా అయితే ఎవరికి తేడా రాదు. ఓకే. డైలీ వేస్ వాళ్ళకైతే చాలా ఎఫర్ట్ అవుతుందండి దీనివల్ల. మెయిన్ అదే డ్రాబ్యాక్. డైలీ వర్కర్స్ అయితే చాలా సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఏమన్నా అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లాక్డౌన్ కాబట్టి ఏమీ లేదు, మళ్ళీ టైమింగ్ పెడతారు. ఆ టైమింగ్ లో మొత్తం చూసుకోమంటారు. చూసుకున్న తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటారు. రిమైనింగ్ వాళ్ళు అయితేనే ఇబ్బంది పడతారు బాగా. ఓకే. సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు మీరేం చేస్తున్నారు? మేమంటే ఇంటికాడ వాళ్ళు కాల్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయాము వద్దురా అన్నారు. ఓకే. ఊరికి వెళ్ళిపోయారా మళ్ళీ? అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు మరి? బాగా సఫర్ అయ్యారు. ఇక టైమింగ్ పెట్టారు కాబట్టి కొంచెం అలా చూసాం, బాగా అంటే సఫర్ అయ్యారు. తిండి అవన్నీ రావాలి కదా, డబ్బులు ఉండాలి మన దగ్గర. సో ఎలా మీరు ఎలా బ్రతికారు అప్పుడు? ఎలా జరిగింది మీ జీవనం? అంటే విలేజ్ కాబట్టి ఇంట్లోనే ఇవన్నీ చూసుకోవడం అవన్నీ కొనసాగుతున్నాయి. సో మీరేం చేశారు లాస్ట్? నాకు లాక్డౌన్ లోనూ వర్కింగ్, ఇప్పుడు వర్కింగ్. నాకైతే పెద్ద తేడా ఏం లేదు. ఏం వర్క్ చేస్తారు మీరు? నేను సేల్స్ లో. ఓకే. సో అప్పుడు లాక్డౌన్ లో మీరు ఎలా? లాక్డౌన్ లో కూడా ఆన్లైన్ సేల్స్ జరిగినాయి. ఓకే. సో మీరేం చేశారు? హోమ్ టౌన్ లో ఉన్నా అండి. ఏం లేదు, క్రికెట్ ఆడడం ఇదే జరిగింది నాదైతే. ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే. అంత మించి అయితే ఏం లేదు, రొటీన్ సో లైఫ్. మరి డబ్బులు అవి అన్ని ఇంకా మనం అప్పుడే జాబ్ లో ఉన్నాం. మనం ఎంతమంది ప్రీవియస్ గా ప్రైవేట్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా అప్పుడు 2 months ఇచ్చారు శాలరీస్. దాంతో అక్కడ వచ్చేసాను. 2 years వరకు దాంతోనే? 2 months. దాని తర్వాత చేంజ్ చేసాను, అక్కడే మానేసాను. మళ్ళీ హోమ్ టౌన్ దగ్గర ఉండి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అక్కడ రొటీన్ దాని వల్ల ఏమి పెద్దగా ఏం చేంజెస్ అయితే ఏం లేదు. ఓకే. సో మరి మా వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. కోవిడ్ ఇంక్రీజ్ అనేది పేపర్లోనే వస్తుంది కానీ బయట పబ్లిక్ ఎక్కడ లేదని నా ఒపీనియన్ వరకు. న్యూస్ నేను చూస్తున్నాను కాబట్టి. బట్ బయట పెద్దగా కేసులు అయితే ఏం కనిపించట్లేదు. లాక్డౌన్ అయితే 99% నాకు తెలిసినంత వరకు జరగదు. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జరగదు, నా ఒపీనియన్ అది. సో హాయ్ మీ పేరు? రేఖా మనీషా. సో మరి మన కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఒకవేళ లాక్డౌన్ పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ దెబ్బతింటుంది అండ్ ఫైనాన్షియల్లీ క్రైసిస్ మళ్ళీ మొదలవుతాయి అండ్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సో లాక్డౌన్ మళ్ళీ కాకుండా ఉంటే మంచిది. అంటే జనాలు వాళ్ళు సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తూ అందరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా, మళ్ళీ ఈ డిసీజ్ అంతా స్ప్రెడ్ కాకుండా కరోనా వాళ్ళ ప్రికాషన్స్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే వితౌట్ వేరింగ్ మాస్క్ ఇఫ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వితౌట్ యూజింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ డిసీజ్ స్ప్రెడ్ కాదు. సో లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉండదు. ఇఫ్ పీపుల్ విల్ టేక్ కేర్లెస్ టు దిస్ then however government has to take serious action
by taking lockdown and all this. So I request all the people, please wear mask and use sanitizer and maintain some distance so that we all will get rid of this corona. సో మరి ఈ లాక్డౌన్ పడడం వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతారు? Mostly middle class people. They will suffer, and for them to live their life will be very difficult. Why? Because jobs will be closed and all institutions will be closed, traveling will be closed. Implement చేస్తే లాక్డౌన్ చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కూడా. సో బెటర్ ఇఫ్ మనం అంతా ఫాలో చేస్తే, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, శానిటైజర్ యూస్ చేస్తే, ఇంకా పబ్లిక్తో అందరితో కరోనాతో డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేస్తే, ఫ్యామిలీ అది యూస్ శానిటైజర్స్ యూస్ చేస్తే విల్ బీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఇంప్లిమెంట్ ద లాక్డౌన్ ఫర్ ది గవర్నమెంట్. సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? సార్ అప్పుడు ఎలా సర్వైవ్ అయ్యామంటే బై డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సో మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఒకవేళ ఈసారి లాక్డౌన్ పడితే ఎలా సర్వైవ్ కాబోతున్నారు? సేమ్. ఏం చేస్తారు మీరు? I'll do a job has a telecaller. ఓకే, టెలికాలర్ గా జాబ్. అంటే ఇంటి నుంచే ఫోన్స్ మాట్లాడాలి? Yeah, that will be work from home. ఓకే. సో అంటే అది ఇంటి నుంచే ఉంటుంది, ఇంకా కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా డైలీ వాళ్ళు లిస్ట్ పంపించేస్తారు కాల్స్వి, అది డైలీ ఇంకా ఫాలోఅప్ చేస్తుండాలి అంతే. ఆ కాల్స్కి ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఓకే. సో మీ కంపెనీలో ఎవరిదైనా జాబ్ పోయిందా? అంటే చాలా మంది జాబ్స్ పోయాయి కదా అప్పుడు. ఎందుకంటే ఇంట్లో మనకి చాలా ప్రాబ్లమ్స్, అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి. డిస్టర్బెన్స్ వల్ల సరిగా పని చేయలేకపోతాం. అంటే ఆఫీస్ నుండి డిస్టర్బెన్స్ ఉండదు, 100% మనం ఇస్తాం. ఇంట్లో మనం జస్ట్ 50% ఇవ్వగలుగుతాం. ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటారు. పేరెంట్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు డిస్టర్బ్ చేస్తారు, పెద్దవాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అది చూస్తా పని చేసుకుంటా అంటే వీ కాంట్ డూ దట్. సో దట్స్ వై చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే. ఓకే. సో మరి మా వ్యూవర్స్కి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా? అదే అంటున్నాను అందరికీ, కోవిడ్ నుంచి కోవిడ్కి ప్రికాషన్స్ తీసుకోండి, మాస్క్ వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి. హాయ్ బాయ్. సో మరి ఇప్పుడు కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఒకవేళ లాక్డౌన్ పడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏముండదు, ఇంట్లో కూర్చొని ఓటీటీ ఆహా చూసుకోండి. ఏముంది, ఇంట్లో కూర్చొని ఉంటాం, పరిస్థితి ఏమైంది అంటే ఇప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాను. నాలాంటి సింగిల్స్. మేమేదో పొద్దున్న లెగిస్తే సాయంత్రానికి ఎవరైనా కనిపిస్తే సెట్ చేసుకుందాం. లాక్డౌన్ పెట్టి బూత్కి ఇంట్లో పెడితే మాకెవరు దొరక్క సంవత్సరాలు ఉండిపోయి ఏంటండి, మాకు బాధగానే ఉంటుంది కదా. అంటే అలా కాదు, సింగిల్స్ ఏం ఉండదు కదా, లాక్డౌన్ పడ్డా ఒకటే పడకుండా ఒకటే, అదే టీవీలో చూసుకుంటారు కదా. ఎక్కువ నష్టపోయేది ఎవరంటే లవర్సే. పాపం కలవలేక, కృష్ణకాంత్ పార్క్ రాలేక, కరోనా వస్తుందేమని భయంతో పాపం వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతాం. మాకేముంటే చెప్పండి. సో మరి లాస్ట్ టైం మనకు లాక్డౌన్ పడ్డప్పుడు ఆ 2 years మీరేం చేస్తారు? నేను కరోనా పాస్ అయ్యా 10th క్లాస్. ఎగ్జామ్ రాయలా కరోనా పాస్ 10th క్లాస్. కరోనా పాస్ బ్యాచ్ పాస్ అయ్యా, మళ్ళీ కొంచెం వెయిట్ పెరిగా అంతే. దాని తర్వాత మళ్ళీ దిగారు. ఏం చేస్తాం ఇంకా యథావిధిగా. అంటే ఇంటర్ పాస్ అయ్యారా? తర్వాత ఇంటర్ చదవాలి, పాలిటెక్నిక్ చదివా. పోనీ అదని పాస్ అయ్యారా? ఆల్ క్లియర్ 3rd year అయిపోయింది. ఆల్ క్లియర్ 3rd year సింగిల్ టేకా? షూటింగ్ చేసి షూటింగ్లో మొత్తం టేక్ అంటుంది. సో మరి మా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మన కోవిడ్ వస్తుంది కదా, ఇంక్రీజ్ కాకుండా ఉండాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు దాకా ఉంటామో ఎప్పుడు దాకా చచ్చిపోతామో తెలియదు. ఏం చెప్పినా కూడా కామెడీగానే అనిపిస్తుంది ఏంట్రా. కాబట్టి ఎక్కువ బతకాలని, ఎక్కువ కాలం ఏదో చేసేయాలని కంగారు పడద్దు, వస్తే చచ్చిపోండి. ఏంది కరోనా వస్తే చచ్చిపోమంటున్నారు? చచ్చిపోండి, ఏం చేస్తారు? దానికోసం ఏదేదో టాబ్లెట్లు వేసుకొని కంగారు పడద్దు. వచ్చిన వాళ్ళు చావండి, రాని వాళ్ళు బతకండి, ఆగిపోండి. అలా పక్కన వాళ్ళకి అంటించకండి, వీని అంటిస్తాడు అందరికి, దూరంగా ఉండండి. ఈ అంకుల్ ఫేస్ గుర్తుపెట్టుకోండి, అందరు కరోనా అంటిస్తారు, పిల్లలు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ. హాయ్ మీ పేరు? చంద్ర. సో మరి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ఒకవేళ లాక్డౌన్ పడితే మనకి ఎట్లుంటుంది? అది ఈసారి లాక్డౌన్ పెడితే అందరూ ఉన్నోళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు, బేదోళ్ళు ఉంటారు, ఇంకా కూడా గరీబ్ వాళ్ళు ఉంటారు. గరీబ్ వాళ్ళని బాగా ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను.
సో మరి లాస్ట్ టైం లాక్డౌన్ పడ్డప్పుడు 2 ఇయర్స్ మీరేం చేశారు? నేను 2 ఇయర్స్ ఇంటికాడనే ఉన్నా. మన కాడ ఏదో మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొద్దిగా సాయం చేశారు. మన కాడికి ఇంకా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. ఓకే, అది. సో మరి ఈ లాక్డౌన్ పడడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు? పేదవాడే. పేదవాడు, సినీ ఫీల్డ్ అందరూ నష్టపోతారు, ఒకడని మనం అంటలేము. కానీ ఈ లాక్డౌన్ రాకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. సో మరి ఒకవేళ లాక్డౌన్ పడ్డది అనుకోండి, మీరేం చేస్తారు ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు మీకు ఈ బిజినెస్ ఉంది, ఇది ఆగిపోద్ది కదా. ఇప్పుడు ఈ బిజినెస్ ఉంది మీకు, ఇది ఆగిపోద్ది కదా, మీరు రాలేరు. సో ఎలా అంటే ఇంక నేను ఏం చెప్పాను భయ, ఇంటికాడ ఉండడమే. ఇంకా అంతేనా? ఇప్పుడు జ్వరం వచ్చింది, ఏం చేస్తావు? రెస్ట్ తీసుకోమన్నప్పుడు డాక్టర్ రెస్ట్ తీసుకోవాలి కదా. మరి ఇది కూడా మరి తిండి అంటే ఎండకట్టు అప్పో చేసుకొని ప్రాణాలు కాపాడుకోవాలి కదా. అది. సో మరి అప్పు చేసి మరి ఉంటానంటారు. మరి ఇప్పుడు కోవిడ్ కేసులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఒకవేళ లాక్డౌన్ పడితే మీరు ఏం చేస్తారు? లాక్డౌన్ అయితే మనకు చాలా కష్టం అన్న, చాలా కష్టం. వెరీ అంటే మీరు ఏం చేసి జీవనం కొనసాగిస్తారు? అంటే డబ్బులు రావు, మీది ఐస్ క్రీమ్ బండి కదా ఇప్పుడు, ఇదైతే కంపల్సరీ ఆపేయాలి. అవును. సో మరి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు, అదే కూర్చోవాలి అంతే ఇట్లా. మరి అన్నము అవి ఎలా వస్తాయి? ఏం చేద్దాం అన్న. ఓకే, మరి లాస్ట్ టైం మనకు లాక్డౌన్ పడ్డప్పుడు ఏం చేసారు మీరు? లాక్డౌన్ పడినప్పుడు ఊరు వెళ్ళినాం, చాలా కష్టం అయింది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏం తెలియదు. ఏం కష్టాలు పడ్డారు అంటే ఊర్లో పోవడానికి చాలా కష్టం పడాను. బస్సు దొరకట్లేదు, బండి దొరక, ట్రైన్లో మరి పైదలు పోయినా. ఓకే, సో మరి లాక్డౌన్ పడడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు ఈసారి? సో మా వాళ్ళకి ఏమని చెప్తారా, అంటే లాక్డౌన్ పడకూడదు అంటే ఏం చేయాలని చెప్పేసి? లాక్డౌన్ పడకుండా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ అని హ్యాండ్ వాష్ అని కరెక్ట్ చేయాలి మనం. అంతా చేస్తే బాగుంటుంది. అంతేనా?